ఒకప్పుడు ఆడవాళ్ళని సినిమా తీసుకెళ్దాం అంటే ఏం హర్రర్ మూవీలే వద్దులే అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆడవాళ్ళే హర్రర్ మూవీస్ థ్రిల్లర్ మూవీస్ తీసేస్తున్నారు. ఎందుకు చెప్తున్నాం అంటే ఫియర్, పాన్ ఇండియా ఫియర్ అనమాట. అంటే మొత్తం ఇండియా మొత్తం భయపెట్టడానికి రెడీ అయిపోయారు. లేడీ డైరెక్టరు, ఒక వేదిక కూడా ఉన్నారు, వేదిక కూడా రెడీగా ఉంది భయపెట్టడానికి. సో టీం అంతా పాటు ఉన్నారు. ప్రొడ్యూసర్ గారు అభి గారు, హరిత గారు, వేదిక గారు. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ మ్యామ్. So nice to see you again after Yakshini promotion. Thank you ma'am. ఏంటి మ్యామ్, ఏంటి పాన్ ఇండియా ఫియర్ ఇది? అలాం కాదు, భయం అనేది అందరూ మనుషులకు ఉంటుంది కాబట్టి వరల్డ్ వైడ్ అనుకోవచ్చు. అందరూ భయపెట్టాలని రెడీ అయిపోయారు? లేదు, భయపెట్టాలని కాదు, థ్రిల్ చేయడానికి రెడీగా ఉన్నా. ఒకప్పుడు లేడీస్ అనేవాళ్ళు ఈ హర్రర్ మూవీస్ థ్రిల్లర్ మూవీస్ దూరంగా ఉండేవారు. ఏంటి మీరు ముందు ఉన్నారు, మేము వెనక్కి వచ్చామా ఏంటి? అట్లానే కాదు, మమ్మల్ని మీరు భయపెడుతున్నారు కాబట్టి మేము కూడా మిమ్మల్ని భయపెట్టాలని. ఇది దారుణమైన విషయం. మేము మిమ్మల్ని భయపెడుతున్నాం ఆడవాళ్ళు. ఓకే, ఎలా ఉండిపోతుంది మ్యామ్? ఏంటి స్టార్టింగే 64 అవార్డులు, ఎట్లా ఈ అవార్డులు తీసుకోవడానికి మీకు డబ్బులు ఎక్కువైపోతాయి కదా వచ్చిన దానికంటే ముందు? అయ్యో అట్లా లేదు, అవార్డ్స్ అనేది వాళ్ళు మనకేం డబ్బులు ఎక్కువ ఇవ్వరు, గుర్తింపునిస్తారు. ఎందుకంటే మన మూవీ స్క్రీన్ ప్లే డిజైన్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా చేసాము, అది మేజర్ రీజను. అండ్ టోటల్ మూవీ బ్యాక్ సైడ్ ఒక మంచి కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆ 2 రీజన్స్కే మనకి అవార్డ్స్ అనేది రావటం జరిగింది. అండ్ ఏదైతే మనం అనుకున్నామో దాన్ని ప్రాపర్గా వేదిక గారు మనం అనుకున్న దానికంటే బెస్ట్గా డెలివరీ చేయటం, మన ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా మూవీకి అన్ని రకాలుగా ప్లస్ అవ్వటం, అది వాళ్ళు గుర్తించడం వల్ల మనకి అవార్డ్స్ రావడం అనేది జరిగింది అనమాట. వేదిక గారు తీసుకోవడానికి ఒక 5 రీజన్స్ చెప్తానని ఆడియో రిలీజ్ వరకు, ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు ఆపుకున్నారు. ఒక్క రీజన్ చెప్పండి, ఎందుకంటే ఒక్క రీజన్ చెప్పండి చాలు, అప్పుడు 4 చెప్పొచ్చు. నేను కూడా అదే అడిగాను. ఏంటి మీకు చెప్పలేదా? చెప్పలేదు. దారుణం కదండి అట్లా. అంటే దాంట్లో ఒక క్వాలిటీ చెప్పానంటే మళ్ళీ మన మూవీకి రిలేటెడ్ ఒక క్లూ వెళ్తుంది, అందుకోసం చెప్పట్లేదు. బట్ వన్ ఆఫ్ ద క్వాలిటీ, వన్ ఆఫ్ ద you can tell me mic no but in a sign language ए बहुत होशियार लोग हैं. sign language कुछ तो sign language में कैसा बोल सकता है? let's see if I can understand quickly. మీ హీరోయిన్ కి మాకు కలిపి చెప్పండి, పర్లేదు. ఆవిడకే చెప్పొద్దు. అది ఒకటైతే చెప్తాను, ప్రాబ్లం లేదు. పర్ఫార్మర్ కావాలి నాకు. సో దట్ వుడ్ బి ద వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ రీజన్ ఐ నీడ్ పర్ఫార్మర్. 5 లో ఒకటి పర్ఫార్మర్ కావాలి. ఎందుకంటే అంటే యాక్టర్స్, నేను అంటే యాక్టర్స్ అందరినీ మనం యాక్టర్స్ ఆర్ యాక్టర్స్ అందరినీ పర్ఫార్మర్స్ అని మనం అనలేము. సో మేబీ కొంతమంది బ్యూటీకి ఇదైతే, కొంతమంది కొన్ని పర్ఫార్మర్ లేదంటే సో దేర్ ఆర్ మల్టిపుల్ కేటగిరీస్ ఉన్నారు. బట్ అంటే మన రోల్ తగ్గట్టు మనం తీసుకోవాలి. సో దీనికి మ్యాండేటరీ పర్ఫార్మర్ కావాలి, ఇంకా అసలు నో చాయిస్. ఏ సినిమాలో చూసారా పెర్ఫార్మెన్స్? అయ్యో, ఏ సినిమాలో మీకు బాగా నచ్చింది? ఆవిడ ఆర్టిస్ట్ చెప్పుకున్నారు. అవునవునవును. సో బేసికల్ గా నాకు బాణంలో ఏదైతే సాంగ్ ఉందో అది నాకు చాలా ఫేవరెట్ సాంగ్ అనమాట. మనీష్ శర్మ గారు నా మీద చాలా ఐ డోంట్ రిమెంబర్ ద లిరిక్స్. इसको कुछ नहीं ఏదో అన్నానా నాలో నేనే మై మరుపునా ఏమో అన్నాను లే నువ్వు విన్నావు లే, సంథింగ్ అట్లా వస్తుంది కాదు. మాకంటే తెలుగు పర్లేదు. గంట మంచి జరిగేనంట మనసందు సంథింగ్ నాకు తెలియదు. తను నిజంగా సింగ్ చేస్తా నాకు ఇప్పటి వరకు తెలియదు, ఇప్పుడే చూస్తాను. కానీ వాయిస్ బాగుంటుంది అండి, డబ్బింగ్ అప్పుడు చాలా బాగుంటుంది వాయిస్. తెలుగు ఆవిడే డబ్ చేశారా? యాక్చువల్గా ట్రై చేశాను. యాక్చువల్గా తను హరిత గారు మా ఇద్దరికి ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు మేము, మా ఇద్దరికి ఒకే ఒక్క విషయంలో క్లాష్ అయింది. మిగతా ఎక్కడ మా ఇద్దరికి ఎప్పుడు క్లాష్ అవ్వాలా, ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ ఎక్కడ క్లాష్ అవ్వాలా. ఒకటి ఏంటంటే తను డబ్బింగ్ చెప్పాలి అని. ఎందుకు అంటే ఏదైతే ఇది పర్ఫార్మెన్స్ ఉందో వాయిస్ లో మిస్టేక్ జరిగినా కూడా అది ఫేస్ మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి తను చాలా వర్రీ అనమాట. ఎందుకు ఇప్పుడు నేను డబ్బింగ్ చెప్పించుకుంటానంటే చెప్పించుకోనొచ్చు, బట్ షీఈస్ వెరీ సిన్సియర్ అట్ హర్ వర్క్ అనమాట. నేను ఎక్కడ భయపడ్డాను అంటే తెలుగు ఆడియన్స్ చెప్పి మనం చాలా టిపికల్గా ఉంటాం కదా, ఎక్కడన్నా చిన్న స్లాంగ్ వచ్చినా మళ్ళీ తన పర్ఫార్మెన్స్ నుంచి వీళ్ళు డైవర్ట్ అయ్యి ఎక్కడన్నా
ఏదన్నా దాన్ని వేరేగా ఇచ్చేస్తారేమో అన్న ఒక్క టెన్షన్తో నేను అదొక్కటి తను రిక్వెస్ట్ చేసి చెప్పాను అనమాట, ఇట్లా ఉంటాం మేము కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ పీపుల్ మేము అని తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే షీ అండర్స్టాండ్. హిందీ అండ్ కన్నడలో చేశాను. ఓకే. అసలు తెలుగు కూడా ట్రస్ట్ మీ ఒక జస్ట్ ఆ ఫ్లేవర్ తప్ప హర్ వాయిస్ హర్ ఎక్స్ప్రెషన్స్ అసలు సూపర్ ఉంటది అసలు. తెలుగు మొత్తం ఆవిడ వితౌట్ ప్రాంప్టింగ్ ఎంత లెంత్ ఉన్న డైలాగ్స్ అన్ని ఆవిడ సొంతంగా చెప్పారు త్రూ అవుట్ ద షూట్. అండ్ ఈవెన్ డబ్బింగ్ వాయిస్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, రికార్డ్ వాయిస్ మంది వేరు ఉంటుంది, తన డబ్బింగ్ వాయిస్ చాలా బాగుంది. ఆ రోజు నేను చాలా ఇబ్బంది పడ్డాను. తనది వాయిస్ బాగుంది, మరి వేరే వాళ్ళతో చెప్పించాలి, నేను చాలా స్ట్రగుల్ అయ్యాను యాక్చువల్గా. ఒక్క విషయంలోనే స్ట్రగుల్, వేరేది ఏమి మాకు అసలు లేదు. ఎట్లా మ్యామ్ మాకంటే తెలుగు పాటలు బాణంలో పాటలు గుర్తున్నాయి, మీకెలా గుర్తుంది? ఎంత సినిమా చేస్తే మాత్రం సూపర్ సాంగ్, హౌ యూ రిమెంబర్ దట్ సాంగ్ అని. నా ఫిల్మ్ సాంగ్ ఆబ్వియస్లీ ఐ రిమెంబర్ ఇట్, బట్ ఇప్పుడు లిరిక్స్ మర్చిపోయాను. సో ఐ వాంట్ టు రీవిజిట్ ద సాంగ్స్ అండ్ లెర్న్ ఇట్. మా ఫిల్మ్ ఫియర్లో కూడా చాలా ఒక మంచి బ్యూటిఫుల్ మెలడీ ఉంది, అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశారు. అండ్ చాలా బాగా ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్ ఉంది. దాంట్లో హాంటింగ్ ఎలిమెంట్ కూడా అలాగే వస్తుంది, ఒక మిస్టీరియస్ రొమాంటిక్ సాంగ్ చెప్పాలి, బట్ ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్. నాకు చాలా చాలా ఇష్టం. మీరు టీజర్లో చూస్తున్నారు అది సాంగ్. కెన్ యూ సింగ్ ద చిన్న విట్టు పాడండి అది కూడా. వెరీ బ్యాడ్, బట్ music is not released here. Music is not released. Not released. సినిమాకి వచ్చే నలుగురు రారు, ఎందుకంటే మీరు అభిగా రాకండి. ఈజ్ వెరీ గుడ్ సింగర్, ఆయన బాగా పాడతారు. మధ్యలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేయడం? పాటలు పడుకొని సగం పడేసిండు. ఏ సార్ ఇదంతా ఏదో లేదన్న, అప్పుడు మన దగ్గర పెద్ద డబ్బులు ఉండే కాదు, పాటలు మనకి తెలిసింది మాటలు పాటతో పడేసాం, ఏం చేస్తాం. సో తను పర్ఫార్మెన్స్, ప్రతి మూవీ తను పర్ఫార్మెన్సే ఉంటుంది, కాంచనా గానీ శివలింగ గానీ. నేను అనుకున్నప్పుడు అభితో షేర్ చేసా కూడా తను కూడా పర్ఫెక్ట్ అని చేశారు. నో రూలర్ చూడలేదు నేను. I thought you see every movie. అదొక్కటి మిస్ How can you miss అయింది. అంటే కొన్ని కమర్షియల్ మూవీస్ మిస్ అవుతా. కాదండి, అరవింద్ కృష్ణ గారిని ఎందుకు తీసుకున్నారు? మీ పక్కన అంత హ్యాండ్సమ్ ఉంటే ఏంటి నేనే చెప్పాను అన్న అరవింద్ కృష్ణ. లేదు, యాక్చువల్గా దీంట్లో హీరో రోల్కి వచ్చేసరికి ఇది స్పెషల్ రోల్. సో డెఫినెట్గా నాకు హీరో క్యాడర్లో ఉన్న వాళ్ళే కావాలి, ఎందుకంటే వేదిక పక్కన నాకు మళ్ళీ హీరో క్యాడర్లో ఉన్న వాళ్ళే కావాలి. మళ్ళీ స్పెషల్ రోల్ ఎవరు ఒప్పుకుంటారు ఒప్పుకోరు అనే ఒక టెన్షన్ ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ డిఫరెంట్. అదొకటి మేజర్. ఇంకోటి ఏం చూస్తా అంటే అన్న, కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఇప్పుడు ఆవిడ చాలా స్కిన్ టోన్ చాలా ఫెయిర్ గా ఉండేది, సో మన దగ్గర ఆ స్కిన్ టోన్ వస్తేనే బాగుండిద్ది. పేరు చూసినప్పుడు ఆర్గానిక్ గా ఉండాలి. సో అందు గురించి అని మేము చూస్తున్నప్పుడు ఇప్పుడు మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా హీరో చేసే వాళ్ళలో వచ్చి చేయడం అనేది చాలా తక్కువ, చాలా కష్టం కూడా, అడగలేం మనం కూడా. అది కరెక్ట్ కూడా ఉండదు మన వైపు నుంచి. అలాంటప్పుడు నాకెందుకో మనోడంటే కొంచెం న్యాచురల్ గా ఉంటది, కొంచెం ఇది ఉంటది కదా అని నేను ఒకవేళ మానేసాడు సినిమాలు చేయట్లేదేమో అని నేను అనుకున్నాను. ఎందుకంటే తన చిన్న గ్యాప్ వచ్చింది ఓ 3 years. ఈ లోపు కనుక్కుంటే ఇట్లా మాస్టర్ పీస్ అని ఒక అదే సూపర్ హీరో ఫిలిం చేస్తున్నాడు అంటే, మరి అలా చేస్తున్నప్పుడు మన దాంట్లో చేస్తారా అని చిన్న డౌట్ ఉండే. బట్ తను మాట్లాడాక తను కన్విన్స్ అయ్యి తను కూడా నాకు పర్లేదు, బట్ కథ పరంగా బాగుంది కాబట్టి. ఎందుకంటే సింపుల్ గా అతని సినిమా అంతా కనపడకపోయినా సినిమా అంతా అతని పేరు వినిపిస్తూనే ఉంటది. సో అట్లాగా తను యాక్సెప్ట్ చేశారు. సో దానికి నేను నిజంగా చాలా హ్యాపీ అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు దీంట్లో ఎట్లా ఉంటుందంటే మెజారిటీ వేదిక గారే ఉంటారు కదా. సో మిగతా ఎవరున్నా స్పెషల్ రోల్స్ అనే అనాలి, ఇంపార్టెంట్ రోల్సే వాళ్ళందరూ, బట్ స్పెషల్ రోల్స్ అనాల్సి వస్తుంది. బట్ అందరూ కూడా ఇంపార్టెంటే, ఈ మూవీలో ఉండే ప్రతి రోల్ ఇంపార్టెంట్ ఉంటారు. సో అలాగా నాకు అరవింద్ కృష్ణ చాలా మంచిగా అనిపించారు. ఈవెన్ నేను చెప్పినప్పుడు తను ఈజ్ లైక్ వెరీ డౌన్ టు ఎర్త్, చాలా హంబుల్ గా చాలా ప్రాపర్ గా రెస్పాండ్ అవటం, ఆ కమ్యూనికేషన్ మాకు బాగా మంచిగా కుదరటం. వీళ్ళిద్దరు కూడా వీగన్స్ యాక్చువల్గా వాళ్ళిద్దరు, విచ్ ఇస్ వెరీ స్ట్రేంజ్. మనకి షూటింగ్ వచ్చే వరకు తెలియదు నాకు ఆ విషయం కూడా. ఖర్చు కూడా తగ్గుతుంది మనకి. వెరీ గుడ్ యాక్టర్ ఆల్సో. ఖర్చు కూడా తగ్గుతుంది మనకి. సో అట్లాగా జరిగింది మనకి. 2006 మద్రాసి కట్ చేస్తే 2024 2007 మద్రాసి 2006 కదా. No, it was announced 5 లాంగ్వేజెస్. ఎట్లా ఒక హీరోయిన్ 5 లాంగ్వేజెస్ ఇన్ని సినిమాలు ఎట్లా చేస్తారు?
ఇన్ని లాంగ్వేజెస్లో గాడ్స్ గ్రేస్ చెప్పాలి. నాకు చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ వచ్చింది నా కెరియర్లో. పరదేశీ, కావ్యాతలేవన్, శివలింగ, జేమ్స్ అండ్ ఆలిస్, శృంగారవేలన్, ఇప్పుడు రూలర్, కాంచనాలో కూడా కామెడీ పర్ఫార్మెన్స్ ఉంది. కామెడీ అంటే చాలా కష్టం, యూనో ఎమోషనల్ మీరు ఈజీగా చేసుకోవచ్చు. చేయొచ్చు కానీ కామెడీ చాలా కష్టం. సో ముని అండ్ కాంచనాలో యూనో కామిక్ పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ అలాగే బాణం అండ్ రూలర్ కమర్షియల్ ఫిల్మ్ ఉంది కానీ దాంట్లో కూడా పర్ఫార్మెన్స్ ఎలిమెంట్ ఉంది. అండ్ అఫ్ కోర్స్ వర్కింగ్ విత్ బాలకృష్ణ సార్ చాలా ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ టు వర్క్ విత్ సచ్ అ హ్యూజ్ సూపర్ స్టార్ అండ్ లెజెండ్ చెప్పాలి. సో దాని తర్వాత రజాకర్ చేశాను. అది కూడా ఒక పీరియడ్ ఫిల్మ్, ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ రోల్. అండ్ lot of people didn't even recognize me in that get-up, you know. But చాలా అప్రిసియేషన్ వచ్చింది. ఈవెన్ ఫర్ యక్షిని ఒక టైటిల్ రోల్, అర్కా మీడియా ఒక మంచి ఒక రెస్పెక్ట్ఫుల్ బ్యానర్ ఉంది. మొత్తం ఇండియాలో మొత్తం వరల్డ్లో పేరు ఉంది ఫర్ బాహుబలి అండ్ సచ్ గుడ్ ప్రాజెక్ట్స్. సో నా ఫియర్ చేస్తున్నాను అండ్ పెటర్ యాప్ చేస్తున్నాను అండ్ ఫ్యూ అదర్ ప్రాజెక్ట్స్. సో నో కంప్లైంట్స్, చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ గాడ్స్ గ్రేస్ ఐఎమ్ గెటింగ్ అమేజింగ్ రోల్స్, అమేజింగ్ పీపుల్ టు వర్క్ విత్. And like with every film I want to improve and do better. And my last film should always be my best film so far, but my next film should be my best film than my last film. So that's always my aim. సూపర్ మ్యామ్. ఇన్ని సంవత్సరాల నుంచి బెస్ట్ రోల్, మీకు ఇష్టమైన రోల్ ఒకటి ఉంటుంది, ఈ రోల్ చేస్తే బాగుంటుంది అనేది ప్రతి హీరోయిన్కి ఒక ఇష్టమైన డ్రీమ్ రోల్ లాగా అట్లా ఉందా? మీరు మిస్ అయింది కానీ చేయాలనుకున్న రోల్ కానీ? నేను ఇంత మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాను లైక్ ఫియర్, యక్షిని. నాకు ఐ ఫీల్ లైక్ దీస్ ఆర్ డ్రీమ్ రోల్స్, యు నో, దీస్ ఆర్ ఆల్రెడీ డ్రీమ్ రోల్స్ మోర్ దెన్ ఈవెన్ ఐ కుడ్ ఇమాజిన్ బికాస్ దే ఆర్ న్యూ, దే హ్యావ్ నాట్ బీన్ డన్ బిఫోర్. సో ఒక కొత్త ఎలిమెంట్ ఉంది, యునిక్నెస్ ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ వాంట్ టు మేక్ షూర్ I perform so well that they should become dream roles for other upcoming actors or new actors, and for audience, you know, it should really touch their hearts. But if I have to say something, then so many are there, you know, but I'm so happy just doing these roles, you know. Trust me, like 3-4 years mundu meeru ee question adigte nenu list of names I would have said, you know. But naku ఇంత పర్ఫార్మెన్స్ రోల్స్ వచ్చిన తర్వాత నాకు అది ఇది లేదు, వాట్ యూ కాల్ ఇట్, డ్రీమ్ దట్ ఐ వాంట్ టు డూ దాట్ రోల్ అండ్ దిస్ రోల్. నాకు ఆల్రెడీ ఐమ్ బిజీ విత్ దీస్ బ్యూటిఫుల్ రోల్స్ అండ్ ఐమ్ వర్కింగ్ టువర్డ్స్ దెమ్. సో ద రోల్స్ దట్ ఐవ్ డన్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఆర్ మై డ్రీమ్ రోల్స్. హరిత గారు ఫస్ట్ టైం డైరెక్షన్ చేయడం, మీరు చాలామంది డైరెక్టర్లతో చేశారు, చాలా లాంగ్వేజ్లో చేశారు. హరిత గారు ఫస్ట్ టైం డైరెక్షన్ అన్నప్పుడు కొంత మీ ఇమేజ్ ఒకటి ఉంటుంది, ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకోకుండా. ఫస్ట్ టైం డైరెక్టర్ అంటే ఆవిడ ఎక్కడ అసిస్టెంట్ డైరెక్షన్ కానీ డైరెక్షన్ కోర్స్ కూడా నేర్చుకోలేదు, ఏ ప్రొడక్షన్ హౌస్లో చేయలేదు. వాళ్ళ ప్రొడక్షన్ సినిమా చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు. ఆవిడ ఏ మాత్రం ఆవిడకి దర్శకత్వంలో తెలియదని అనుకుంటున్నాం. బట్ ఆవిడ సినిమా చేసినప్పుడు మీ కెరీర్ ఒకటి ఉంటుంది, మీకు ఫ్యాన్ బేస్ ఒకటి ఉంటుంది, మీ ఇమేజ్ ఒకటి ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి సినిమా చేయాల్సి వచ్చినప్పుడు ఆవిడ కథ చెప్పినప్పుడు మిమ్మల్ని ఎలా హంట్ చేసింది, ఎలా ఒప్పుకున్నారు, ఎలా అగ్రీ చేశారు? ఇంట్యూషన్ చెప్పాలి. ఒక ఇంట్యూషన్ వచ్చింది దట్ షీఈస్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ షీ వాంట్స్. అండ్ ఏదో ఐ డోంట్ నో, గాడ్స్ ప్లానింగ్ చెప్పాలి, యూనో. బికాజ్ నేను జూమ్ మీటింగ్ చేశాను అండ్ షీ వాజ్ వెరీ క్లియర్. You know, first she just started with a smile, and, you know, hi Vidika garu and all that. So, hi, nice to meet you. But subject gurinchi చెప్ప తర్వాత I just felt that she went into a different trance, right? So she had a lot of clarity and ఒక intuition వచ్చింది that, and technical team అడిగాను who is the DOP అంటే నాకు చాలా
ఇంపార్టెంట్. ఎందుకంటే డైరెక్టర్ సపోర్టింగ్ మంచి డిఓపి ఉండాలి టు బ్రింగ్ ద విజన్ టు లైఫ్, డైరెక్టర్స్ విజన్ టు లైఫ్. సో డిఓపి అంటే చాలా ఇష్టం. అండ్ వెన్ ద డిఓపి ఈస్ గుడ్, క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ విల్ బి ఎక్సలెంట్, యునో ప్రొడక్ట్ క్వాలిటీ విల్ బి గుడ్. సో డిఓపి ఎవరంటే అడిగాను, మ్యూజిక్ ఎవరు అడిగాను, అనూప్ రూబెన్స్. మన అందరికీ తెలుసు దట్ అనూప్ రూబెన్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ కంపోజర్స్ ఆఫ్ ద సౌత్ ఇండస్ట్రీ అని. సో చాలా I felt confident that the team is good, people are good, most importantly, very respectful, and also na role నాకు ఇలాంటి ఒక ఛాలెంజింగ్ రోల్స్ చేయడం చాలా ఇష్టం, and I'm hungry for డిఫికల్ట్ రోల్స్. ఎందుకంటే బికాజ్ ఇట్ డ్రైవ్స్ మీ. నేను భయపడాను ఈ రోల్ ఎలా చేయాలి. ఎందుకంటే కొత్త రోల్ మీరు వర్క్ చేయముందు చాలా డౌట్స్ ఉంది, ఎలా చేయాలి ఇది రోల్. But as you proceed ahead and start working on the character and you learn the screenplay and scene and all the characters, where the character is coming from, going. అలాగే నేను ఫియర్ స్క్రిప్ట్ మీద వర్క్ చేశాను ఆల్మోస్ట్ 20 days. నా ప్రాసెస్ చేసి స్క్రిప్ట్ గురించి తెలుసుకొని చాలా I went into the depths of that character. Then తర్వాత it became very easy during shooting time to do such roles. This is not the type of roles that you just wake up in the morning, आज का scene क्या है, क्या करना है, अच्छा sad, okay sad. No, అలాంటి ఒక రోల్ కాదు. ఇన్ఫాక్ట్ no role should be approached like that. హ్యాపీ అంటే దాంట్లో అన్ని హ్యాపీనెస్ షేడ్స్, వెరైటీ ఆఫ్ హ్యాపీనెస్ షేడ్స్ ఉంది. మీరు ఏ రీజన్కి హ్యాపీ ఉన్నారు అది మీ డీటెయిల్లో హౌ టు గో డీటెయిల్లో వెళ్ళాలి, డీటెయిల్లో వెళ్ళాలి. సో అందుకే ఎవ్రీ సీన్, ఎవ్రీ షాట్ యూ హ్యావ్ టు రియలీ స్టడీ అండ్ ప్రిపేర్ అండ్ గో ద లేయర్స్, నాట్ అ ఫ్లాట్ పర్ఫార్మెన్స్ అండ్ హ్యాపీ సాడ్ అలాగే కాదు. వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ద క్యారెక్టర్, వాట్ హ్యాస్ ద క్యారెక్టర్ బిన్ త్రూ, వాట్ ఈస్ ద చైల్డ్హుడ్ ఆఫ్ ద క్యారెక్టర్, అదెల్లా లెర్న్ చేసుకొని అదెల్లా నా మీద అప్లై చేసి నా ఎమోషన్స్, నా ఎక్స్పీరియన్స్ కూడా కనెక్ట్ చేయాలి. ఈ క్యారెక్టర్ సింధు అండ్ వేదిక యాజ్ అ పర్సన్, దాంట్లో రెండు క్యారెక్టర్స్లో ఒక సింక్ వచ్చిన తర్వాత అది పర్ఫార్మెన్స్ అవుట్పుట్ వస్తుంది. చాలా వరకు అందు గురించి మీరు మూవీ చూస్తారు కదా, ఇప్పుడు వేదిక ఏమేమి చెప్పిందో దానికి మీనింగ్ దాంట్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆ జెన్యూన్ ఎమోషన్ అవి మనం రీచ్ అవ్వాలి, కనెక్ట్ అవ్వాలి అంటేనే వాళ్ళు దే హ్యావ్ టు గో త్రూ. ఇప్పుడు మనం యాక్టర్స్ లో కొంతమంది వెస్టర్న్ ఎట్లా డిఫైన్ చేస్తాం, వాళ్ళు అంత బాధేస్తుంది. ఇప్పుడు మనకి ఒకప్పుడు చాలా మంది యాక్టర్స్, ఇప్పుడు సౌందర్యం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఒక రోల్లో వాళ్ళు ఏడుస్తున్నారు అంటే మనం కూడా బాధపడతామంటే వాళ్ళు ఎంతో వాళ్ళ లోపల అది క్రియేట్ చేసుకొని ఈ ఫేస్ లో ప్రతి ఒక్క అణువు ఎక్స్ప్రెస్ చేయాలి. సో అప్పుడే కనెక్షన్ ఉంటుంది. లేదు అంటే అందరు మనం అంటే స్క్రీన్ లో అందరు ఏడ్చినా మనం ఏడవలేం కదా. అభి గారు సార్, ఈ మధ్యన చాలా సినిమాలు ఏది వచ్చినా కూడా పాన్ ఇండియా సినిమాలు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం కింద పడిపోతా ఉంటాయి. మీరైతే ట్రైలర్ మీరు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఏంటి అది పూర్తి పోస్టర్ పరిమితమైన పాన్ ఇండియానా లేకపోతే అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తారు? అంటే అదే అన్నయ్య, కంటెంట్ అనేది యూనివర్సల్ కాబట్టి మేము అది యూనివర్సల్ గా అని ఫీల్ అవుతున్నాం తప్ప ఏదో పాన్ ఇండియా చేయాలని కదా. అంటే ఇప్పుడు మనకి సింపుల్ అన్న, కంటెంట్ బాగుంటే ఎక్కడైనా ఆడుతుంది. సో ఈ ఏదైతే మేము ఎంచుకున్న సబ్జెక్ట్ ఉందో ఈ సబ్జెక్ట్ అనేది యూనివర్సల్ గా, నేను అనేది అంటే మన ఇండియా అనుకుంటున్నాం కానీ యూనివర్సల్ గా వెళ్ళేది. సో యాక్చువల్గా రేపు పొద్దున మేము ఓటీటీకి వెళ్ళేటప్పుడు అదర్ ఈవెన్ ఫారిన్ లాంగ్వేజెస్ లో కూడా చేయాలనే థాట్ ప్రాసెస్ లో ఉన్నాం. ఎందుకంటే బీయింగ్ ఏ థ్రిల్లర్ ఎస్పెషలీ డైలాగ్ వర్షన్ చాలా తక్కువ ఉంటుంది సినిమాలో, పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి టైంలో ఇప్పుడు మనం ఎక్కడో కొరియన్ సినిమాలు తీసుకొచ్చి ఇక్కడ చూస్తున్నాం. ఎందుకు అని అంటే కంటెంట్, నేటివిటీ. ఇదేంటంటే యూనివర్సల్ గా ప్రతి ఒక్క, అంటే నేను చాలా సందర్భాలు చెప్పాను, మనం ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ గా లేదా ఒక సస్పెన్స్ డ్రామాగా చూడడం కన్నా
అల్టిమేట్ గా చాలా మంది చూసిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఓకే, అది మనకి రిలీజ్ తర్వాత తెలుస్తుంది. కాబట్టి యూనివర్సల్ కంటెంట్ ఉంది కాబట్టే మనం అన్ని లాంగ్వేజెస్ వెళ్ళడం గురించి తప్ప మనకి పాన్ ఇండియా అలాంటి కోరికలు అయితే ఏం లేవు. చాలా పెద్ద పదం అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా. ఎందుకంటే మనకి తెలిసిన లాంగ్వేజెస్ ఇవే, అవును. తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, తెలుగు కాకుండా ఇంకా చాలా ఉంటాయి మన దగ్గర లాంగ్వేజెస్. యాక్చువల్ ఇండియా వైడ్ అంటే ఇంకా చాలా ఉంటాయి. సో మనకు తెలిసింది ఇవే మెయిన్ లాంగ్వేజెస్. సో హిందీ ఆడియన్స్ చాలా ఎక్కువ వైడ్ రేంజ్ లో ఉన్నారు. సో మన మూవీ రేంజ్ ఇంకా రీచ్ అవడానికి ఎక్కువ అవుతుంది కాబట్టి హిందీ అంటే వాళ్ళు కూడా సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎక్కువ ఇష్టపడతారు. ఇంకొకటి అన్నట్టు యాడ్ టు దిస్, ఇంకొకటి లాస్ట్ పాయింట్. ఇప్పుడు వేదిక గారు పాన్ ఇండియా స్టార్, ఆవిడ తెలుగులో చేశారు, తమిళ్లో చేశారు, కన్నడలో చేశారు, మలయాళం ఎక్కడ ఆవిడకి పరిచయం అవసరం లేదు. ఇన్ఫాక్ట్ నాకు తెలిసి ఆవిడ తెలుగు కన్నా తమిళ్, మలయాళంలో ఎక్కువ చేశారు. సో కాబట్టి ఇప్పుడు ఆవిడకి సంబంధించిన ఫ్యాన్ బేస్, ఆవిడకి సంబంధించిన ఆడియన్స్ అక్కడ ఉంటారు కాబట్టి మేము ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అలాగని ఆవిడ గురించి పాన్ ఇండియా తీసుకెళ్లాలని కాదు, కంటెంట్ అనేది పాన్ ఇండియా సబ్జెక్ట్, దానికి తోడు ఆవిడ ఫేస్ కూడా ఆవిడ అంతా పాన్ ఇండియా ఫ్యాక్టర్ కాబట్టి రెండింటిని కలిపి తీసుకెళ్తున్నాం. ఇటువంటి థ్రిల్లర్స్ కి క్లైమాక్స్ రివీల్ అయిపోతుంది. చివరి వరకు దాచిపెట్టే ఒక కంటెంట్ తీసుకుంటారు. ఒక మర్డర్ మిస్టరీ అనుకోండి, చివరి వరకు ఎవరు చంపారనేది వాళ్ళు వీళ్ళు, లేకపోతే అభి గారు, నేనా, వేదిక గారు, ఇట్లా చుట్టూ తిరిగి 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 ఎవరో ఇంటి పక్కన వాడు చంపాడని వాడిని తీసుకొచ్చి హైలైట్ చేస్తారు థ్రిల్లర్స్. ఈ సస్పెన్స్ వీటిల్లో కూడా ఏం చేస్తారంటే ఒక ఇష్యూ తీసుకొని చివరి వరకు చేస్తూ 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 ఏదో కంటెంట్ చివరి వరకు మన సస్పెన్స్ పెడతారు. ఫైనల్లో లాస్ట్ 5 minutes 10 minutes రివీల్ చేస్తారు. రివీల్ చేసిన తర్వాత సినిమా చూసేసిన తర్వాత రివ్యూ రైటర్స్ కానీ మీ సినిమా చూసిన ప్రేక్షకుడు కానీ బయటకు వచ్చి పాయింట్ రివీల్ చేస్తే తర్వాత పరిస్థితి. యాక్చువల్గా నాకు అదొక్కటే టెన్షన్. నేను రిలీజ్ అప్పుడు రివ్యూవర్స్ని కానీ మీడియా వాళ్ళని కానీ అదొక్కటే రిక్వెస్ట్ చేయాలనుకున్న ఫస్ట్ పాయింట్ అసలు మీరు చెప్పారు. నేను మొన్న రీసెంట్గా అభితో అదే అన్నా, మన పిఆర్ అన్న వాళ్ళతో కూడా అదే అన్నా. యాక్చువల్గా మన దాంట్లో చాలా బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే హిడెన్ లేయర్ ఒకటి ఉంటుంది. అది కనుక రాయకుండా ఇది ఓకే ఇలా ఉంది బాగుంది మీరు వెళ్ళి చూసి ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటది అన్నంత వరకు పర్వాలా, బట్ అది రాశారు అంటే మాత్రం అంటే అసలు చూడలేమనేం కాదు, చూసిన వాళ్ళు కూడా రిటర్న్ చూసే ఛాన్స్ ఉన్న మూవీ మంది. ఒకసారి చూసినా రిటర్న్ చూసే ఛాన్స్ ఉన్న మూవీ మంది. బట్ కానీ అది రివీల్ చేయకుండా ఉన్నంత వరకు ఇంకా చాలా బ్యూటీ ఉంటుంది. ఒకవేళ రివీల్ చేసినా కూడా నేను తీసుకెళ్లే ట్రాన్స్ వేరుంటది. ఒక పాయింట్ తెలిసా కూడా నేను తీసుకెళ్లే అసలు జర్నీ వేరుంటది లోపలికి వెళ్ళి. 90% రివ్యూ రైటర్స్ రాయరు, నేను అడుగుతున్నాను. అవునవును, రాయకపోతే చాలా నేను యాక్చువల్ గా నేను పర్సనల్ గా కూడా థాట్ ఆఫ్ రిక్వెస్ట్ వేదికాజీ ఒక్కటి దీంట్లో ఒక చాలా ముఖ్యమైన ఎలిమెంట్ ఉంటది, అదొకటి ప్లీజ్ డోంట్ డిస్క్లోజ్. ఒకవేళ నచ్చిందంటే బాగుంది వెళ్ళి చూడండి అని చెప్పండి, లేదా వద్దని చెప్పండి, అంతే తప్ప ఒక్క పాయింట్ కొంచెం హోల్డ్ చేస్తే బాగుంటది అని మాత్రం నేను అనుకున్నాను. తెలిసినంత వరకు అన్న, ఇప్పుడు నా కథ ఆల్రెడీ తెలుసు, సినిమా బిఫోర్ నేను చూశాను తప్ప కథ నాకు తెలుసు. షూటింగ్ లో ఎక్కడ నేను పాల్గొనలేదు, తనే మొత్తం చేసుకుంది. ఫైనల్ కాపీ రెడీ అయ్యాకే నేను చూశాను. అంటే నాకు నమ్మకం వచ్చి వదిలేసాను ఇద్దరిని. ఫస్ట్ డే చూసాక వదిలేసాను. ఇంకా వాళ్ళిద్దరు హ్యాపీగా చేసుకొని ఫైనల్ కాపీ విత్ రికార్డింగ్ అంతా చూసేప్పుడు నాకు మొత్తం కథ తెలుసు, కానీ నేను ఫ్రెష్గా చూశాను. ఆ రీజన్ ఏంటంటే మీకు ఎలా అవుతుంది అంటే అన్న కనెక్టివిటీ అని ఉంది. మనం ఒక క్యారెక్టర్తో కనెక్ట్ అయితేనే సినిమా అంతా చూడగలం. సో ఇప్పుడు ఆవిడ మెయిన్ లీడ్ చేస్తున్నప్పుడు ఆవిడ క్యారెక్టర్ మనకు కనెక్ట్ అయ్యి వెళ్ళిపోతున్నప్పుడు నాకు తెలుసు క్లైమాక్స్, కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ సీన్లోనే బాగా ఆవిడ పర్ఫార్మెన్స్ హోల్డ్ చేయడం కానీ, లేదంటే టెరిఫిక్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు అనూప్ గారు. దానివల్ల ఏమవుతుందంటే మన క్లైమాక్స్ తెలిసినా మనం ముందు సీన్లు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు అది మర్చిపోతాం. మీకు అర్థమైంది కదా? సో కాబట్టి నాకు అనిపించేది ఏంటంటే ఒకవేళ ఎవరైనా రివీల్ ఇంకా అది మనం ఎవరిని ఇండివిజువల్ గా చెప్పలేం కాబట్టి, అండ్ మీరు అన్నట్టు అన్న ఫైనల్ ఒక చోట మనం ఒక ట్విస్ట్ అనేది కాదు, సినిమాలో మల్టిపుల్ ట్విస్ట్లు ఉన్నాయి. అది ప్రతి 10-15 నిమిషాలకి ఒక్కొక్క కొత్త ఎలిమెంట్ అనేది ఓపెన్ అవుతూ ఉంటది. ఇప్పుడు క్లైమాక్స్ కి ఎప్పుడు బలంగా ఉండాలి కాబట్టి ఒక పెద్ద ట్విస్ట్ ప్లాన్ చేసి ఉంటాం. సో అసలు ఇప్పుడు మీరు అన్నట్టుగా క్రైమ్ థ్రిల్లర్ నేను ఎందుకు ఫ్యామిలీ అంటున్నాను అనేది అది చాలా పెద్ద ట్విస్ట్. సో అందు గురించి అది ఇంకా కొన్ని వచ్చినా కూడా ఆడియన్స్ డెఫినెట్ గా థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆవిడ హీరోయిన్ పర్ఫార్మెన్స్, ఈవిడ రైటింగ్, అనూప్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఈ మూడింటి గురించి ఖచ్చితంగా బయటకు వచ్చాక చెప్పుకుంటారు. మేము అవార్డ్స్ పరంగా కూడా ఆ మూడింటి మీద మేము ఓన్లీ సినిమాకి అప్లై చేసాం. అయినా కూడా డైరెక్టర్కి అవార్డ్స్ వచ్చినాయి, యాక్ట్రెస్కి అవార్డ్స్ వచ్చినాయి, మ్యూజిక్ సౌండ్ డిజైన్కి అవార్డ్స్ వచ్చినాయి. కాబట్టి రేపు ఆడియన్స్ కూడా చూసిన తర్వాత థియేటర్లో ఈ ముగ్గురిని విపరీతంగా అప్రిషియేట్ చేస్తారని నేను బిలీవ్ చేస్తాను. సూపర్.
డైరెక్టర్గా ఫస్ట్ సినిమా చేసినప్పుడు మనం ఒక పని చేస్తున్నప్పుడు కానీ లేకపోతే మనం ఇక్కడ ఉద్యోగం చేసినా కానీ ఆ చేసినవి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. మీరు డాక్టరేట్ తీసుకున్నారు ఆస్ట్రాలజీలో, ఆ ఆస్ట్రాలజీకి సంబంధించింది ఏదో ఒకటి నాకు తెలిసి హీరోయిన్ క్యారెక్టర్ మీదో హీరో క్యారెక్టర్ మీదో ఎక్కడో చోట ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఈ కథలో, ఎక్కడైనా జరిగింది? లేదు అసలు ఇక్కడ అసలు ఇది కంప్లీట్ గా డిఫరెంట్ జోనర్, డిఫరెంట్ స్టోరీ, స్క్రీన్ ప్లే కదా. అండ్ అసలు ఆ మోడ్ కానీ అవన్నీ తాలూకు అసలు ఏది రాలేదు అసలుకి. కానీ మీరు అన్నట్టు ఆస్ట్రాలజీ రిలేటెడ్ గానే ఆవిడ దగ్గర ఒక పెద్ద కమర్షియల్ సబ్జెక్ట్ ఉంది. అవునా? ఇప్పుడు అంటే దీని తర్వాత అనుకునే 2 సబ్జెక్టులో మీరు అన్నది కరెక్ట్, కానీ అది కంప్లీట్ ఇంకా అంటే ఆస్ట్రాలజీలో ఒక కమర్షియల్ పాయింట్ తను పట్టుకున్న పాయింట్ డిఫరెంట్ పాయింట్, చాలా క్రేజీ పాయింట్ అది. సో ఆ కథలో ఉంది. దీంట్లో అయితే అటువంటి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఏం లేదు ఆస్ట్రాలజీ రిలేటెడ్. కంప్లీట్ గా డిఫరెంట్ అసలు. ఏంటంటే ఆస్ట్రాలజీ చాలా మంది లేడీస్ తక్కువ ఉంటారు, రేర్ కేసెస్, 1-2 కేసులో చిన్న ఆస్ట్రాలజీ తెలుసుకోవాలి, ఆస్ట్రాలజీ మీద పిహెచ్డీ చేయాలి, డాక్టరేట్ వచ్చిందంటే నిరంగా షాక్ అయ్యాయి. ఇది అట్లా ఆడవాళ్ళు ఇంట్రెస్ట్ అంటే ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలి, మన ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలి అందరికీ ఉంటుంది, క్యూరియాసిటీ ఉంటుంది. బట్ లేడీస్లో పిహెచ్డీ చేసి తెలుసుకోవడం అంటే గ్రేట్, నిజంగా గ్రేట్. మీకు అసలు ఆలోచన ఎట్లా వచ్చింది? అది కూడా డెస్టినీ అనే నమ్ముతా నేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఒక క్యూరియాసిటీ ఉండేది. మనం విలేజ్ లో నేను వెరీ పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయిని. కాకపోతే కొంచెం అర్లీగా మైగ్రేట్ అయిపోయాను మన హైదరాబాద్కి. సో పుట్టినప్పుడు ఫస్ట్ కోయిదర్లను చూసిన, సోది చెప్పేవాళ్ళు అంటారు, సోది చెప్పేవాళ్ళు అంటారు. తర్వాత చిలక జోస్యం అంటారు, చేయి చూపేవాళ్ళు, మొఖం చూసేవాళ్ళు, ఇట్లా తర్వాత చాట్ చూసేవాళ్ళు, ఇట్లా రకరకాలని. తర్వాత తిన్నాళ్ళు రోబో అంటే హెడ్ ఫోన్స్ అంతెందుకు కాయిన్ వేస్తే టికెట్ వస్తుంది. సో ఇట్లా ప్రతి ఒక్క దాన్ని నేను అబ్జర్వ్ చేస్తుండేదాన్ని కీన్ గా. సో వీళ్ళు అసలు ఎట్లా చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అని ఒక అన్వేషణ అనేది చిన్నప్పటి నుంచి నాకు ఉండేది ఇంట్రెస్ట్. సో ఎందుకు ఒకటే సబ్జెక్ట్ ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నారు అని ఒక స్టేజ్కి వచ్చాక ఇంకా అంటే కొంచెం బాగా తెలివి వచ్చినప్పుడు జ్యోతిష్యం, నాడీ జ్యోతిష్యం, ఇట్లా చేతి రేఖలు అంటే సబ్జెక్ట్ పేర్లు వింటాం. నేను వీళ్ళందరినీ నేను టెస్ట్ చేస్తానికి వెళ్తా ఉండేదాన్ని, ఎవరు కనపడితే వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉండేదాన్ని. సో అప్పుడు తెలిసింది వీళ్ళందరూ ఒక్కొక్కటి చెప్తున్నారు అనేది. అంటే సబ్జెక్ట్ ఒకటేనప్పుడు ఎందుకు అందరూ ఒక్కొక్కటి చెప్తున్నారు, అసలు ఎక్కడా మీకు సిమిలారిటీస్ ఉండవు. మీరు వెళ్ళండి జ్యోతిష్యుల దగ్గరికి, మీరు ఎక్కడికి వెళ్ళినా సిమిలారిటీస్ ఉండవు. సో అసలు ఇది ఫేక్ సబ్జెక్టా రియల్ సబ్జెక్టా, ఎందుకు వీళ్ళందరూ విడిగా చెప్తున్నారని ఎప్పుడు నాకు ఒక హాంటింగ్ ఉండేది. బట్ కానీ నేను చదవాలని కానీ చెయ్యాలని నేను ఎప్పుడూ అనుకోలేదు అసలుకి. సో ఆ హాంటింగ్, ఆ ప్రయాణంలో ఇంకా నాకు తెలియకుండానే ఇంకా చదవాల్సి వచ్చిన సిచ్యువేషన్ వచ్చింది. అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి చదవడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1-2 years అది నిజమే, కానీ వీళ్ళందరూ వేరుగా చెప్తున్నారని అర్థం చేసుకొని తర్వాత ఇంకా దానికి సంబంధించి సబ్జెక్ట్ నిజమండి. అసలు అందులో సెకండ్ థాట్ లేదు. అంటే నేను అంటే మరి ఏమంటారు వీళ్ళు హేతువాదులు అంటారు, నాస్తికులు. నేను బేసిక్ గా నేను నాస్తికుడిని, ఆవిడ ఆస్తికుడు. కానీ నేను అనేవాడిని ముందు, నువ్వెందుకు ఆస్ట్రాలజీ బిలీవ్ చేస్తున్నావు, ఎందుకు అంటే ఒక్కొక్కరు ఒకలా చెప్తున్నారు అది ఇది అన్నప్పుడు ఎందుకు ఇవన్నీ వదిలేసా అంటే అప్పుడు దానివల్ల తను స్టార్ట్ చేసి ఈ సబ్జెక్ట్ అయితే నిజం కానీ వేరే వాళ్ళు వేరేలాగా చెప్తున్నారు అని తను చదువుకుంది వేదిక ఆస్ట్రాలజీ. దాంట్లో తను డిప్లొమా చేయడం, మాస్టర్స్ చేయడం అదంతా జరిగింది. తర్వాత తను ఇనిషియల్ గా నా గురించి చెప్తూ వచ్చేది కదా, నా గురించి నా జీవితం తెరిచిన పుస్తకం, నువ్వు చెప్పడానికి ఏం లేదు, నీకు అంతా తెలుసు కదా అని మా ఫ్రెండ్స్ కొంతమందిని పట్టుకొచ్చారు. అంటే వాళ్ళ గురించి ఆవిడకి తెలియదు కదా. 99% షూర్ షాట్ చెప్పింది. అలాగా ఫస్ట్ ఒక 3 తెచ్చా, కరెక్ట్ అయింది. మళ్ళీ ఒక 4 తెచ్చా, కరెక్ట్ అయింది. సరే అని కొంతమంది మాకు ఆల్రెడీ ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వాళ్ళు తీసుకొచ్చా, వాళ్ళ గురించి మాకు తెలియని విషయాలు. అంటే ఏం చెప్తుందంటే అప్పుడు షాక్ అయ్యాం, మేము అందరం షాక్ అయ్యాం. హౌ ఈస్ షీ ఏబుల్ టు టెల్ అంటే నేను సృష్టించి చెప్పేది ఏమి కాదు, యాజ్ పర్ వాళ్ళ ఇదైతే ఉందో అని చెప్పి. అండ్ మేజర్గా జనరల్గా అంటే నాస్తికులు అనే వాళ్ళు ఎప్పుడు మీరు అన్నట్టు లాజికల్ ఎక్కువ ఉంటారు. సో హర్ స్టడీ హ్యాస్ లాజిక్స్. ఇప్పుడు జనరల్గా మేము ఏంటి ఎందుకు నమ్మాలి దేవుణ్ణి, లేదంటే ఏం చేస్తాడు ఇలా మాట్లాడతారు జనరల్గా. కానీ ఇలానే ఎందుకు జరుగుతుంది, ఇలా ఎవరే ముందు రాసి పెట్టుంటే ఇంక మనం చేసేది ఏంటి. బట్ హర్ స్టడీ హ్యాస్ లాజిక్స్. దానివల్ల నేను బీయింగ్ ఎథిస్ట్ ఐ బిలీవ్ ఇన్ హర్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ నేను బిలీవ్ చేస్తాను. సో 100% ఆస్ట్రాలజీ అనేది కరెక్ట్ సబ్జెక్టే. కాకపోతే అదే మనకి ఇంకా మీకు తెలిసిందే బయట. ఇప్పుడు తను ఎందుకు బయట ఇప్పుడు కూర్చొని చేసుకుంటే దాన్ని మించిన బిజినెస్ లేదు. కానీ ఎందుకు చేయదు అని అంటే ఆస్ట్రాలజీ షుడెంట్ బి డన్ యాజ్ అ బిజినెస్ ఫస్ట్. రెండవది ఆస్ట్రాలజీ అనేది ఎలా ఉంటుంది అంటే మీకు చెప్తాను, మీ ఆస్ట్రాలజీ ఉందనుకోండి, అది మీకు 4 గోడల మధ్య చెప్పాలి తప్ప ఇలా పబ్లిక్ లో కెమెరాల ముందు కూర్చొని మాట్లాడడమే
రాంగ్ అండి. అంటే దోస్ ఆర్ ద బేసిక్స్. అంటే ఇప్పుడు మనం ఏదైనా పని చేసే ముందు ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, శాస్త్రంలో రాసి నాన్ వెజ్ తినకూడదు ఇలా, అంటే వాక్శుద్ధి కోసం ఇట్లా ఒక లిస్ట్ ఉంటది. ఓకే తను పలానా రోజు ఒకరికి ఆస్ట్రాలజీ చెప్పాలి అని అంటే 1 day స్పెండ్ చేస్తారు టైం. అంటే మీరు వచ్చి ఇది నా డేట్ ఆఫ్ బర్త్ టైం అంటే తను చెప్పదు. ఆ డేట్ ఆఫ్ బర్త్ టైము మీదా కాదా అని కన్ఫర్మ్ చేసుకుంటుంది ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్స్ తో. అంటే అది 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 జెన్యున్ కంటెంట్ ఆస్ట్రాలజీ అనేది మనకు మన ఎల్డర్స్ నుంచి వచ్చింది, కానీ మిస్యూజ్ అవుతుంది. సో ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వని వాళ్ళు ఇంకా అవన్నీ చదివి చేయరు, ఇంకా ఏం ఉండదు. ఏదైనా ఇనీషియల్ గా లెగుస్తుంది, ఆటోమేటిక్ గా పడిపోతుంది, మీకు తెలిసిందే కదన్నా. సో జెన్యున్ గా ఉంటే ఎప్పుడైనా లాంగ్ టర్మ్ కంటిన్యూ అవుతుంది, లేదంటే పోద్ది. సో సబ్జెక్ట్ ఇస్ ట్రూ. అందుకే 1% ఆఫ్ పీపులే ఉంటారు ఇండియాలో రియల్ ఆస్ట్రాలజిస్ట్ చదువుకున్న వాళ్ళు 1% ఉంటారు. ఓకే చార్ట్ చూసి చెప్తున్నారు అంటే అసలు ఆస్ట్రాలజీ కాదు. ఎందుకంటే నేను కూడా చెప్పలేను, ఎందుకంటే మాకు చెక్ లిస్ట్ ఉంటుంది, చాలా చెక్ లిస్ట్ ఉంటుంది, ఒక 15-20 పాయింట్స్ ఉంటాయి. సో ఈచ్ ప్లానెట్స్ కి ఆ పాయింట్స్ అన్ని మేము చదువుకొని చెప్పాలి. ఇట్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, చాలా టైమ్, మ్యాథమెటిక్స్, అసలు ఇంకా ఎంతంటే అంత టూ మచ్ ఉంది. అలా చెప్తున్నారంటేనే ఇంకా నేను ఇంకా కమెంట్ చేయను. ఒకళ్ళంటే నేను ఒకళ్ళని క్రిటిసైజ్ చేసే మనిషిని కాదు, కానీ శాస్త్రం అది చెప్పలేదు. మా చార్ట్ చూడగానే చెప్పని నాకు శాస్త్రం చెప్పలేదు. సో అందుకే ప్రాబ్లమ్స్ అనమాట. సబ్జెక్ట్ నిజమే, కానీ చెప్పే వాళ్ళ వల్ల జనాల్లో రకరకాల, అంటే ఇప్పుడు మనం ఒక చోటుకి వెళ్ళి ఫుడ్ తింటా ఉన్నా బాగాలేదు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఏమవుతుంది, ఈ హోటల్ ఫుడ్స్ అంతా వేస్ట్ అనేస్తారు. ఆ ఒక్క హోటల్ వల్ల అందరికి బ్యాడ్ నేమ్ రాకూడదు కదా. అంతే. మీరు ఒప్పుకుంటే పెద్ద క్లయింట్స్ ఉంటారు, మీరు చెప్తానంటే పెద్ద క్లయింట్స్ అంటే యాక్చువల్ గా ఉన్నారు, జెన్యున్ గా తన దగ్గర ఉన్నారు. కానీ అదే చెప్పా కదా, తన యొక్క ఎథిక్స్ ఏంటంటే ఎవరిది కూడా తను రివీల్ చేయదు. ఎందుకంటే పేర్లు కూడా అసలు ఎప్పుడు చెప్పను. అక్కడ ఇంతకుముందు కూడా చాలా సార్లు అడిగారు, నేను చెప్పను. అట్లా అపాయింట్మెంట్ దొరకదు నాకు తెలుసు. ఇప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ గా దొరికారు, నెక్స్ట్ దొరకరు. నేను ఎందుకంటే ఇప్పుడు నాకు వీ హ్యావ్ అవర్ ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, మనకు ఒక ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు నేను ఆస్ట్రాలజీ అనేది కొంచెం ఓకే, మనం మనీ అర్న్ చేసుకున్న సర్వీస్ ఓరియంటెడ్ ఫీల్డ్ అది. సో నేను ఇప్పుడు అక్కడ కూర్చొని డబ్బులు రాక నేను తప్పులు చేయకూడదు. నేను ఏదేదో ఎవరెవరికో మాట్లాడి ఏదేదో చెప్పి నేను పబ్లిసిటీలు చేసేసుకొని మనుషుల్ని తెప్పించేసుకోను, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆస్ట్రాలజీని ప్యూర్ బిజినెస్ సెగ్మెంట్ చేయకూడదు. సో అర్నింగ్ కోసం దాన్ని నేను పెట్టుకోకూడదు ప్రొఫెషన్ గా. సో అందుకనే నేను రియల్ ఎస్టేట్ చేసుకున్నా, మూవీస్ చేసుకున్నా, దీస్ ఆల్ అవర్ సర్వైవల్, అది సర్వీస్. గ్రేట్, సూపర్. సార్ లాస్ట్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇవాళ ఓటీటీ, కరోనా వచ్చిన తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్ ఓపెన్ అయిపోయింది, ఓల్డ్ సినిమా ఓపెన్ అయిపోయింది. 9 ఏళ్ళ అమ్మాయి కానీ మా పాప కానీ అలా చూస్తే ఇది కొరియన్ సినిమా అనేస్తారు. టక్కుమాట ఏదైనా ఒక సీన్ వచ్చినా ఏదైనా, లేకపోతే హిందీ సినిమానో బాలీవుడ్ మూవీస్ నుంచి చెప్పేశారు. రకరకాల థ్రిల్లర్స్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ రకరకాలుగా ఒక జానర్ ఆఫ్ కైండ్. ఎందుకు మనం ఫీర్కి వెళ్ళిపోయి మేము చూడాలి అనుకుంటే వాళ్ళకి ఒక సినిమాకి వెళ్ళాలి 1500 నుంచి 2000 అవుతాయి ఫ్యామిలీ మొత్తం. చూడాలనుకుంటే వాళ్ళకి వాళ్ళ టైము, వాళ్ళ డబ్బులు అన్నీ కలిసి వచ్చారు అంటే వాళ్ళకి ఫుల్ సాటిస్ఫై అవుతారా? సినిమా చూసి బయటికి వెళ్తారు అంటే పర్లేదా? వాళ్ళ మనీకి కరెక్ట్ టైం స్పెండ్ చేసిన టైంకి వాల్యూ ఉంటుందా? 100% ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే మీరు అన్నట్లు 2 చెప్పారు ఇక్కడ, మనీ అండ్ టైమ్. టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ అని నమ్ముతాను నేనైతే. మోర్ దాన్ మనీ, టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. ఎందుకు అంటే కనీసం మనం 150 సంపాదించుకోవచ్చు, మళ్ళీ మీరు అన్నట్టు 2 గంటలు అక్కడ వెళ్ళే ముందు 1 గంట, మళ్ళీ రిటర్న్ 1 గంట, 4 గంటలు టైం స్పెండ్ మోర్ వాల్యుబుల్ దాన్ దట్ మనీ. సో డెఫినెట్ గా చూసి బయటకు వచ్చినప్పుడు అరే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక ఇలాగా చేశారా అని డెఫినెట్ గా గర్వపడతారు. ఎందుకంటే నేను యాజ్ ఏ చెప్పాను కదా, ఇది టిపికల్ స్క్రీన్ ప్లే. మీరు అన్నట్లు ఎక్కడో బయట దేశాల్లో సస్పెన్స్లో ఎక్స్పర్ట్స్ వాళ్ళు ప్రయోగాలు చేసేంత చాలా అంటే క్లిష్టమైన స్క్రీన్ ప్లే నేను పెట్టుకున్నా కాబట్టి ఓకే, ఫస్ట్ దానికి గర్వపడతారు. 2 మనం ఇచ్చిన డీటెయిలింగ్ కానీ మనం చేసిన జెన్యూన్ సబ్జెక్ట్ ఎఫర్ట్ కానీ ఆ కనెక్షన్స్ కానీ, అంటే నేను ఎంత జెన్యూన్ గా చేశాను అనేది గుర్తిస్తారు. అండ్ వాళ్ళు అసలు టైం తెలీదు, 1 hour 55 minutes వాళ్ళకి టైం తెలియకుండానే అయిపోతుంది. ఎక్కడా కూడా వాళ్ళు అసలు డిస్ట్రాక్షన్ అవటానికి కూడా నేను ఛాన్స్ ఇవ్వను. చివరి వరకు కూడా ఆ గ్రిప్పింగ్ కానీ ఆ హోల్డింగ్ కానీ ఉంటుంది. సో డెఫినెట్ గా, సో మేబీ అంటే అందరూ చెప్తుంటారు కొత్తగా వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయండి అట్లాగా, అట్లేం కాదు. డెఫినెట్ గా మీ టైంకి నేను వాల్యుబుల్ ఇవ్వగలను అన్న ధైర్యంతోనే నేను సినిమా తీశాను. కొత్త పాత అని కాకపోయినా ఒక ట్రై ఇస్తే మాత్రం రిగ్రెట్ కానీ డిసప్పాయింట్మెంట్ కానీ ఉండకుండా అయితే మాత్రం నేను ఉంటుందని మాత్రం చెప్పగలను ఖచ్చితంగా. సూపర్. ఇది ఫియర్ టీమ్తో చిట్ చాట్.
ఎందుకంటే మీ టైము ప్లస్ డబ్బులు రెండింటికి ఏమి ఇబ్బంది ఉండదు. సినిమా మాత్రం డిసప్పాయింట్ అయితే చేయదు. యూనిక్ పాయింట్తో మేము వస్తాం అన్నారు. దానికి కారణమే ఎందుకంటే 64 అవార్డ్స్ కూడా వచ్చేసినాయి వాళ్ళకి. సినిమా వచ్చే నెల రిలీజ్ కాబోతుంది. మీరందరూ ఏమాత్రం అవకాశం ఉన్నా ఫియర్ అనే సినిమా చూడండి. మీరైతే ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ కారని చెప్తున్నారు.